యా స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా స్క్రీన్? ఓకే సార్. యా చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఎంట్రీస్, ఈ 10 ఎంట్రీస్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ వస్తారు. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి పేడ్ టు యువర్ బ్యాంక్. యా ఇప్పుడు చూడండి, ఇది బిజినెస్, ఓనర్ వచ్చేసి లత. సో ఓనరే బిజినెస్కి 1 lakh అమౌంట్ ఇచ్చింది బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో బిజినెస్ ఓనర్ నుంచి అప్పు తీసుకుంది కాబట్టి బిజినెస్ ఏం చేయాలి, లతా నుంచి తీసుకున్నట్టుగా రాసుకోవాలి. కానీ యాజ్ ఏ అకౌంట్స్ లా పరంగా ఓనర్ని మనం ఏమని రాసుకుంటాం, క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం. క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం. ఓకే, సో ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తుంది కాబట్టి అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా చెప్పండి? బిజినెస్ కి ఎక్స్పెన్స్ సార్. బిజినెస్ ఎక్స్పెన్స్ ఎందుకు వస్తుంది? బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఓనర్ డబ్బులు ఇస్తారు కాబట్టి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? ఇన్కమ్ అవుతుంది. F6 తీసుకోవాలి. ఇప్పుడు లత ఓనర్, లైక్ ఓనర్ అనేది లత, ఇది బిజినెస్. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ డబ్బులు లేదు, ఓనరే బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇస్తుంది. సో బిజినెస్ ఓనర్ నుంచి అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు లత కాబట్టి లత అనే పేరు రాసుకోకుండా లతా ప్లేస్లో క్యాపిటల్ తీసుకుంటుంది. ఎందుకంటే ఓనర్ కాబట్టి, ఓనర్కి మాత్రం యూనిక్ నేమ్ కాబట్టి. సో ఆమె డబ్బులు ఇవ్వడం వల్ల అది మన బిజినెస్కి డబ్బులు వస్తుంది కాబట్టి ఆ బిజినెస్ రావడం వల్ల మన బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఓకే, ఓనరు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చింది, బాగుంది. బిజినెస్ 1 year 2 years ఉపయోగించుకుంది ఆ 1 lakh. సో బిజినెస్ మళ్ళీ ఓనర్కి 1 lakh ఇస్తే లత ఒప్పుకుంటుందా? ఓనర్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 1 lakh ఇచ్చేటప్పుడే 10% 20% వడ్డీ చెప్పి ఇచ్చి ఉంటుంది. దాని ప్రకారంగా ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అనేది కట్టాలి. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. సో ఆ 1 lakh 1,50,000 అయింది, అంటే 50,000 వడ్డీ పడింది. ఈ 50,000 వడ్డీ పడింది కాబట్టి ఎక్స్ట్రాగా అది నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. క్లియరా? క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే అర్థమైందా నీట్గా? అర్థమైంది సార్. క్లియర్? అందరికి క్లియర్ మా? ఏమైనా డౌట్సా? క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఏమైనా డౌట్ ఉన్నాయా ఎవరికైనా? అజయ్, సౌజన్య గారు, శ్వేత, చంద్ర గారు క్లియర్? యా క్లియర్ సార్. యా ఇవి బాగా అర్థం అవ్వాలి, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసమే చార్ట్ వేసి చెప్తున్నాను. ఓకే, సో డన్. అది సార్ లత క్యాపిటల్ అంటున్నారు కదా సార్, బిజినెస్ తన స్టార్ట్ చేస్తుందా, వేరే వాళ్ళు స్టార్ట్ చేయడానికి అమౌంట్ ఇచ్చిందా సార్? తన బిజినెస్ అండి, తన బిజినెస్. సో ఏమనుకోవాలి, యాజ్ ఎ బిజినెస్ లా పరంగా ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఓనర్ అయినా కూడా నువ్వు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. నువ్వే నీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నావు, కానీ నీ పొజిషన్ లో ఉండకుండా బిజినెస్ పొజిషన్ లో నిలబడి ఆలోచించాలి. నా బిజినెస్కి ఏం వస్తుంది అవుట్ సైడ్ నుంచి, నా బిజినెస్ నుంచి బయటకి ఏం పోతుంది అని మాత్రం ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. నువ్వు కూడా ఒక ఎంప్లాయీ నీ బిజినెస్ లో, నువ్వు కూడా శాలరీ తీసుకోవాలి నీ బిజినెస్ నుంచి. ఓకే, అది గమనించండి. బట్ ఏంటంటే ఎంప్లాయీ శాలరీస్ తీసుకుంటారు, ఓనర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు, అది డిఫరెన్స్. అదే 50,000 కట్టారు కదా, సో ఇంట్రెస్ట్ అందుకే అడుగుతుంది. తానే ఇచ్చిందా లేదా తన? ఓనరే. ఆ ఓనర్కి బిజినెస్ ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలి, ఓనర్కి ఇచ్చినట్టుగా చూపించుకోవాలి. అదే ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే నిలబడి ఆలోచించాలి మీరు. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ వేరే రావు సరిగా. బిజినెస్ ఇదే మీ యొక్క బాడీ అనుకోవాలి. దీని నుంచే, ఈ బాడీ నుంచే నా బిజినెస్ అంటే ఒక బాడీ, నా బాడీ నుంచి బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, అవుట్ సైడ్ నుంచి నా బిజినెస్కి ఏమొస్తున్నాయి అనేది మాత్రం ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. ఓకే, చూడండి నెక్స్ట్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఓనరు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చింది, బాగుంది. ఓనరే బిజినెస్ నుంచి తన పర్సనల్ యూజ్ కోసం
ఒక 50,000 డబ్బులు తీసుకుంది. ఓనరే బిజినెస్ నుంచి తన పర్సనల్ యూజ్ కోసం 50,000 డబ్బులు తీసుకుంది. ఓనర్ కాబట్టి ఓనర్ పేరేంటి? డ్రాయింగ్స్. ఓనర్ పేరేంటి? డ్రాయింగ్స్. సో బిజినెస్ నుంచి డబ్బులు తీసుకుంటుంది కాబట్టి బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అంటే ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5. ఓకే, గుడ్. సో తర్వాత ఇప్పుడు ఓనరు బిజినెస్ నుంచి 50,000 తీసుకుంది. బిజినెస్ నుంచి తీసుకున్న తర్వాత ఓనరు ఒక 5 months 6 months వాడుకుంది. వాడుకున్న తర్వాత మళ్ళీ బిజినెస్ కి ఓనరు 50,000 ఇస్తే ఒప్పుకుంటుందా? బిజినెస్ ఒప్పుకుంటుందా? సో దానికి వడ్డీ వేసి కలిపి ఇవ్వాలి. వడ్డీ కలిపి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 అయింది అంటే ఎక్స్ట్రా ఎంత పడింది? 20,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది కట్టింది. ఇంట్రెస్ట్. 20,000. సో ఏ దాని మీద కట్టింది? డ్రాయింగ్స్ మీద కట్టింది. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఈ 50,000కి 70,000 కట్టింది అంటే అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6 తీసుకోవాలి. క్లియర్? డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే అర్థమైందా? ఓకే సార్. క్లియరా? క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఓకే. డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, క్లియర్? ఇవి బట్టి కొట్టినట్టు ఉండకూడదు అండి. బట్టి కొట్టినట్టు ఉండకూడదు. లాజికల్ గా మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫర్మేషన్. అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఓకే, నీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసావు ఒక 40,000. 40,000 వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసావు. ఓకే, బాగుంది. నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సే కదా. ఎక్స్పెన్స్ అంటే ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5. డన్. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళ బిజినెస్ లో నువ్వు ఊరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? అనవసరంగా చేస్తావా? ఏ దానికి చేస్తావు? ఏ దానికోసం చేస్తావు? ప్రాఫిట్ కోసం. ఇంట్రెస్ట్ కోసమే కదా. ఇంట్రెస్ట్ కోసమే కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తావు వేరే వాళ్ళ దాంట్లో. సో ఆ 40,000 పెట్టిన తర్వాత ఆ 40,000 కాస్త 80,000 అయింది. 80,000 నీ బిజినెస్కి వచ్చింది అంటే 40,000 ఎక్స్ట్రా వచ్చింది. సో ఎట్లా వచ్చింది? దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, అది నీ బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి? F6. F6 తీసుకోవాలి. ఓకే, క్లియర్? సో తర్వాత డన్. ఓకే, నువ్వు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలనుకున్నావు. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నావు. నీ బిజినెస్ దగ్గర అంత డబ్బులు లేదు. ఏం చేయాలి? సో నువ్వు మార్కెట్లో మా సేట్ల దగ్గర తెచ్చుకోవచ్చు, బ్యాంకుల దగ్గర తెచ్చుకోవచ్చు, ఇన్స్టిట్యూట్స్ దగ్గర తెచ్చుకోవచ్చు, ఆర్గనైజేషన్స్ దగ్గర తెచ్చుకోవచ్చు. ఎవరి దగ్గర నువ్వు వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు, లోన్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ టేకెన్ ఫ్రమ్ LIC కావచ్చు, SBI బ్యాంక్ కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తెచ్చుకున్నావు SBI బ్యాంక్ దగ్గర. సో వాళ్ళు నీకు ఇస్తున్నారంటే అది నీ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సా ఇన్కమా? ఇన్కమ్. క్లియర్? ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఇప్పుడు ఓనర్ ఎలా ఇస్తున్నాడో బిజినెస్ కి వాళ్ళు కూడా అవుట్ సైడ్ నుంచి అలాగే ఇస్తున్నారు. బట్ అక్కడ లోన్, కానీ ఓనర్ దగ్గర లోన్ కాదు, ఓనరే కాబట్టి దాని క్యాపిటల్. అదే అవుట్ సైడ్ నుంచి లోన్ అనే పదం వచ్చిందంటే అది లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నువ్వు 1 lakh అప్పు తెచ్చుకున్న తర్వాత బిజినెస్ నెల నెల ఏం చేయాలి? LIC వాళ్ళకి కానీ SBI కానీ ఏం కట్టాలి? నెల నెల 10,000 ఇంట్రెస్ట్ అనుకోండి. ఇంట్రెస్ట్ అనేది కట్టాలి. ఏ దాని మీద? లోన్ మీద. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అది నీ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్స్ అంటే F5. వెరీ గుడ్. ఓకే, డన్. సో మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇవ్వటం, బ్యాంకులకైనా ఇవ్వచ్చు, పర్సన్స్ కైనా ఇవ్వచ్చు, ఎవరికైనా లోన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 HDFC బ్యాంక్ లోన్ ఇచ్చింది మన బిజినెస్. సో మన బిజినెస్ వాళ్ళకి లోన్ ఇచ్చింది కాబట్టి అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత HDFC బ్యాంక్ వాళ్ళు మనకు నెల నెల ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. అది మన బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా?
ఇన్కమ్ ఇది అండి. ఇలా మనకి క్లియర్గా ఈ 10 ట్రాన్సాక్షన్స్ ఏవైతే కన్ఫ్యూజన్గా ఉంటారో వాటిని ఇలా చార్ట్ రూపంలో మీకు క్లియర్గా నీట్గా చెప్పడం జరిగింది. సో ఈ 10 ట్రాన్సాక్షన్స్లో ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ చార్ట్ క్లియర్గా అర్థమైంది కదా? సార్ క్లియర్ సార్. అర్థమైంది. క్లియర్ కదమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అర్థమైంది సార్. అందరికి? మా అజయ్, చంద్ర గారు, సౌజన్య, శ్వేత క్లియర్ మా? Yes, clear sir. సో ఎందుకంటే ఈ బేసిక్స్ బాగా మనకు తెలిసి ఉండాలి. ఫర్దర్ రేపటి నుంచి చెప్పే ప్రతి క్లాసెస్ కూడా నీట్గా మనకి తెలిసి ఉండాలి, అర్థం అవ్వాలి. అందుకోసమే ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం నీట్గా. ఓకే, ఈ టెస్ట్ కూడా ఈ టెస్ట్ యాజ్ యూజువల్ ఈ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలలో మీరు ఎక్కువగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఈ చార్ట్ వేసి చెప్పడం. సో ఫస్ట్ క్లాస్ డెబిట్ అండ్ క్రెడిట్, సెకండ్ క్లాస్ గ్రూప్స్, థర్డ్ క్లాస్ మనకి ఓచర్ టైప్ కేసు, ఈ 3 తర్వాత ఈ స్మాల్ టెస్ట్. ఈ 4 రోజుల్లో చెప్పే ప్రతిది కూడా బేసిక్ చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రతి పర్టికులర్ కూడా ప్రతి అక్కడ ఉండే ప్రతి క్యాపిటల్ అయినా ఇంటర్నేషనల్ క్యాపిటల్ అయినా అసలు వాటికి మీనింగ్ తెలుసుకోవాలి. నీకు సబ్జెక్ట్ రావాలంటే ఫస్ట్ వాటికి మీనింగ్ తెలుసుకోవాలను. దానికి మీనింగ్ తెలుసుకున్నప్పుడే నీకు సబ్జెక్ట్ వస్తుంది. ఊరిగా బట్టి కొట్టినా అది కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఉండదు. అసలు ఏంది, అసలు డ్రాయింగ్ ఏంది, దాని ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్ ఎందుకు అవుతుంది, క్యాపిటల్ ఏంది, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఎలా అవుతుంది, నా బిజినెస్కి ఏమవుతుంది అనేది నీ పర్టికులర్గా దాని మీద నువ్వు అవగాహన పెట్టుకుంటే అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. అకౌంట్స్ అంటే ఏం లేదండి, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి కావాలి అనేది అకౌంట్స్. అంతకుమించి ఏమి లేదు. ఇంకా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన రిసోర్స్ ఏం కావాలి, ప్లానింగ్ ఎలా చేయాలి, ఏ సంస్థ నువ్వు పెట్టాలనుకుంటున్నావు, దానికి సంబంధించిన టోటల్ అవుట్పుట్టే అజెండానే అకౌంట్స్ అంటే. అంతకుమించి ఏం లేదు దీంట్లో. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదో పెద్ద కొండగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలా, ఫస్ట్ నాకేం కావాలి, క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తెచ్చిన తర్వాత ఏం కావాలి, ఆ ట్రైనింగ్ సెంటర్కి ఏదైతే కావాలో వాటిని నేను ఫస్ట్ ల్యాండ్ చూసుకోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ కావాలి, కంప్యూటర్ కావాలి, బెంచ్లు కావాలి, ప్రొజెక్టర్లు కావాలి, ప్రింటర్ కావాలి, ఇవన్నీ రిసోర్స్. తర్వాత ఆ సెంటర్ నడపడానికి ఎంప్లాయీస్ ఎవరెవరు కావాలి, ఫ్యాకల్టీ కావాలి, రిసెప్షనిస్ట్ కావాలి. ఓకే, సో తర్వాత మనకి ఏదైనా మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావాలి. సో నెల నెల కంపెనీలో జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంతే అంతే బిజినెస్, అంతకుమించి ఏం లేదు. ఇంకా క్యాపిటల్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అంతే. అదే, అంతకుమించి ఏం లేదు బిజినెస్ అంటే. బట్ ఎప్పుడు ఏమి ఉపయోగించాలి అనేది తెలుసుకోవడమే ప్రాసెస్. ప్రపంచంలో అకౌంట్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది లేదండి. అది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ని. జస్ట్ 4-5 పదాలు ఉంటాయి, ఆ పదాలకు మీనింగ్ తెలుసుకోవాలి అంతే. సో పర్చేజ్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి, కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి, రెంట్, శాలరీస్, బిల్స్, ఇవి అంటే తెలుసుకుంటే చాలా అంతే. గట్టిగా అంటే ఒక 50 లెడ్జర్లు ఉంటాయి. ఆ 50 లెడ్జర్లను మీరు బట్టి కొట్టుకుంటారో ఎట్ట కొట్టుకుంటారో గుర్తు పెట్టుకుంటే చాలు, అంతే. ఇంకా తిప్పి తిప్పి కొడితే 28 గ్రూప్స్ ఉంటాయి. ఆ 28 గ్రూప్స్ తప్ప ఇంక వేరే ఏమీ రావు. ఇంకా ఫంక్షన్ కీస్ అంటారా, 7, 4, 5 ఉంటాయి. ఆ 4, 5 ఫంక్షన్ కీస్ ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండవు. ఇంకా చెప్పమా. పోస్ట్ అండి, పోస్టేజ్ అంటే పోస్ట్. ఇప్పుడు నేను కొరియర్ చేశాను కదా, అలాంటిది. ఏదైనా పోస్టులు వస్తాయి చూడండి, పోస్ట్ డబ్బాలు వస్తాయి కదా, లెటర్లు, అవే పోస్టేజ్ అంటే. ఓకే ఓకే. ఒకప్పుడు మన కొరియర్ సర్వీసెస్ లేనప్పుడు పోస్టులో వేసి పంపించేవాళ్ళం. ఏదైనా లెటర్ రాయాలన్నా, ఈ హైదరాబాద్ నుంచి కడపకు రావాలన్నా, కడప నుంచి హైదరాబాద్ రావాలన్నా లెటర్ రాసి పోస్టులో వేస్తే అది వాళ్ళు రీచ్ చేయడానికి 10 రోజులు 20 రోజులు పట్టేది. దాన్నే పోస్టేజ్ అంటారు. కొన్ని గవర్నమెంట్ సంబంధించినవి పోస్టులోనే వస్తాయి, డైరెక్ట్గా ఇవ్వరు, వచ్చి పోస్ట్ వాడు తీసుకొచ్చి తెచ్చిస్తాడు. సో అలాంటివి అనమాట. ఓకే, క్లియర్ అమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? యా, క్లియర్. సో ఈ 4 బేసిక్ క్లాసెస్ క్లియర్ కదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా ఏమైనా? సో ఈ బేసిక్ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నిదానంగా నీట్గా ప్రతిదీ కూడా అర్థం అవ్వకుంటే 1-2 సార్లు అడగండి.
ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొహమాట పడాల్సిన అవసరం లేదు. నేర్చుకునేటప్పుడు తెలియకుండా తెలుసుకుంటాము నీట్గా నిదానంగా, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొహమాట పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఏది ఏది తెలియకపోయినా అడగండి, 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బేసిక్స్లో మన స్టాండర్డ్స్ ఉంటేనే ఫర్దర్ క్లాసెస్ మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో డన్ అది. సో అజయ్, ఆ సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు నువ్వు క్లాస్గా అటెండ్ కాలేకపోయావు వర్షం వల్ల. ఆల్రెడీ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను, వాటిని ఒకసారి విజిట్ చేసుకో వీడియోస్ని. ఓకే, యా చేశాను. యా Okay. మెటీరియల్స్ రీచ్ అయ్యాయా అజయ్? యా ఐ గాట్ ఈ రోజు